చేయటం, పిచ్చోడని ముద్రేయటం, తర్వాత డోర్ డెలివరీ చేయటం, వీటన్నిటి మీద విపరీతమైన హోంవర్క్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. మరి దీని మీద ఏమంటారు ఒకసారి చూద్దాం. విజయ్ కిరణ్ గారు, ఆ పిల్లాడు కరెంటు పని చేసుకునే పిల్లాడు చనిపోయాడు ఏదో కరెంట్ షాక్ కొట్టి. దాని మీద ధర్నా చేస్తుంటే ఇతర కులాల వాళ్ళు వాళ్ళ మీద అది దౌర్జన్యానికి దిగటం, గ్రామ బహిష్కరణ చేయటం. మనం చాలా ఎక్కడో మారుమూల ఏరియాలో లేదు, పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామంలో ఇది జరిగింది. వాళ్ళు చెప్పుకొచ్చారు, విక్టిమ్స్ అందరూ కూడా మాట్లాడారు. మీరు ఎలా చూస్తారు సార్? ఇంతవరకు ఏం మాట్లాడలేదు ఏంటి అసలు మీరు? టీడీపీ మామూలుగా అయితే ఈ పార్టీకి అసలు విరతాళ్ళు వేసుకుని మాట్లాడేస్తారు కదా. సార్, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గతంలో జరిగినటువంటి వాటిని కాదనలేని పరిస్థితి. ఇప్పుడు జరిగింది 100కి 100 పాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది పూర్తిగా అమానవీయం, అమానుషం. సభ్య సమాజంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలుగా స్పందించాల్సినటువంటి అవసరం ఏంటంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మా పని అయిపోయింది అనేటువంటి విధానం కాదు. చట్టపరంగా ఆ బాధితులకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసిన వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు తీసుకునేటువంటి చర్యలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా సరే ఇది ఒక మోడల్గా ఉండేటువంటి. ఎందుకంటే ఇప్పుడు ఆ నియోజకవర్గం కూడా పిఠాపురం అవటం, తద్వారా పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ కులానికి అన్యాయం జరిగినా, ఏ కులాల మధ్య ఏదైనా చిచ్చు వచ్చినా సరే, లేదా ఆ ఊర్లో ఇప్పుడు ఆ కుర్రవాడు చనిపోయాడు, వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ, వాళ్ళు ధర్నా చేయడానికి కానీ దానిపైన ఏదైనా యాజిటేషన్ చేయడానికి కానీ. ఐ హావ్ ఏ క్వశ్చన్ విజయ్ కిరణ్ గారు. అంటే ఏదన్నా ఇబ్బంది సమస్య వస్తే పవన్ కళ్యాణ్ మీద నెట్టేసి మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుంటారా? మీకు బాధ్యత లేదా? పిఠాపురంలో మీకు ఒక బ్రూస్లీ లాంటి లీడర్ ఉన్నాడు, వర్మ గారు ఉన్నారు, ఆయన వెళ్ళి మాట్లాడచ్చు కదా. సార్, నేను చెప్పేది పిఠాపురంలో కాదు, ఏలూరులో కాదు, గుంటూరులో కాదు, ఎక్కడ జరిగినా సరే, ఎక్కడ జరిగినా పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాలా? మీరు మాట్లాడారా? జరిగినా చట్టం ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పైన అత్యధికమైన బాధ్యత ఉంటది. ఎక్కువ మంది కూడా వేలెత్తి చూపిస్తూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ గా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు వేలెత్తి చూపించినా చూపించకపోయినా మేమేమి భుజాన్ని వేసుకుని నేరస్తులు పక్కన తిరగట్లా. చట్టపరంగా ఇప్పుడు ఆర్డీఓ వెళ్ళాడు, పోలీసు వాళ్ళు వెళ్ళారు,